జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే కోవింద్ సిఫార్సులకు ఆమోదం తెలుపగా తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఓకే చెప్పింది. దీంతో పార్లమెంటు ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రానుంది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే కోవింద్ సిఫార్సులకు ఆమోదం తెలుపగా తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఓకే చెప్పింది. దీంతో పార్లమెంటు ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపినట్టు సమాచారం ఉంటుంది. దీనిపైన కాసేపట్లో కేంద్ర కేబినెట్ ప్రతినిధి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నిజానికి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు గత సెప్టెంబర్ లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ సమయంలోనే దీనిపైన బిల్లును రూపొందించి ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సో ఆ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమై దీనిపైన చర్చించి దానికి ఆమోదం ముద్ర వేసినట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఈ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. సో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అన్ని రాజకీయ పక్షాల పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ బిల్లుకు సంబంధించి చాలా ప్రధానమైనటువంటి విపక్ష పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల యొక్క ఏకాభిప్రాయం ఉంటే తప్ప ఇది చట్ట రూపం దాల్చేటువంటి అవకాశం లేదు. సో ఇది చట్టంగా తయారు కావాలంటే రాజ్యాంగానికి సవరణ జరగాలి. రాజ్యాంగానికి సవరణ జరగాలంటే ఖచ్చితంగా రెండు సభల్లో కూడా 2/3 మెజార్టీతో బిల్లు పాస్ కావాలి. కానీ బీజేపీకి రెండు సభల్లో కూడా సింపుల్ మెజార్టీ కూడా లేదు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల సహకారం కోసం ఆ మేరకు జేపీసీ పరిశీలనకు బిల్లును పంపేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.